హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమ్మ మనసు ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో తిరుత్తని ఆలయం గురించి చెప్పబోతున్నాను. తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇది తిరువల్లూరు డిస్ట్రిక్ట్లో ఉందండి. చెన్నై నుంచి ట్రైన్లో 2 అవర్స్ జర్నీ. ఇప్పుడు ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. తిరుత్తని మురుగన్ ఆలయం. మురుగన్ అంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. తమిళ్లో మురుగన్ అంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క 6 పవిత్ర నివాసాలలో 5వది. ఆరుపై వీడు అంటారు. 6 నివాసాలను కలిపి. 6 నివాసాలు ఎక్కడున్నాయనేది మొదటిగా తెలుసుకుందాం. 6 నివాసాలు: మొదటిది తిరుపరంకుండ్రం, రెండవది తిరుచెందూర్, మూడవది పళని, నాలుగవది స్వామిమలై, 5వది తిరుత్తని. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి వచ్చేసి 5వదండి, తిరుత్తని. 6వది పజముదిర్చోలై. ఇవి 6 నివాసాలు. ఇప్పుడు ఈ తిరుత్తని ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సురపద్ముడిని సంహరించిన తర్వాత తన కోపాన్ని ఇక్కడే శాంతపరుచుకున్నట్లు మరియు దేవసేన అమ్మవారిని ఇక్కడే వివాహమాడినట్లు పురాణాలు చెబుతాయి. ఈ గుడిపైకి వెళ్ళడానికి కొండపై నుంచి వెళ్ళాలండి. కొండ మార్గం. కొండపై నుంచి 365 మెట్లు ఉంటాయి. మెట్లు మార్గం గుండా మనము ఆలయంలోకి అయితే వెళ్ళొచ్చు. ఈ 365 మెట్లు 365 రోజులకి సూచికగా మనకి కనపడతాయి. అంటే సంవత్సరంలోని అన్ని రోజులు ఈ మెట్లను సూచిస్తాయి. అంతేకాకుండా ఈ ఆలయానికి, అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విజయనగర రాజులకి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. విజయనగర రాజుల గురించి చెప్పే ముందు ఇదేనండి ఆలయం. లోపలికి వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవడమే. లోపలికి మొబైల్స్ అవి అలో చేయరు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను. ఒకవేళ అలో చేసినా ఎప్పుడు కూడా దేవుడి విగ్రహాలు కానీ ఆలయాల్లో కానీ మొబైల్స్ యూజ్ చేయకూడదు. వాటి విశిష్టతని మనం తగ్గించకూడదు కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇవి 6 నివాసాలు. మనకి తమిళ్లో చదవడం రాదు కాబట్టి జస్ట్ చూపించాను. అండ్ బయట ప్రసాదం టెంపుల్ స్టాల్ ఇవన్నీ బయటకు రాగానే ఎంట్రన్స్లోనే ఉంటాయి. ఇప్పుడు విజయనగర రాజులకి ఈ ఆలయానికి ఉన్న సంబంధం తెలుసుకుందాము. అండ్ లాస్ట్లో ఇక్కడ మాల కనిపిస్తుంది కదండి, ఈ మాల విశిష్టతను కూడా తెలుసుకుందాము. ఇప్పుడు విజయనగర రాజులు హిందూ మత ప్రోత్సాహితులని చెప్పి చాలామందికి తెలుసు. అయితే విజయనగర రాజుల పాలనలో ఎన్నో ఆలయాలను వాళ్ళు అభివృద్ధి చేశారు. అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వారి పాలనలో గుడి నిర్మాణాలు, గోపురాలు, మండపాలు వంటివి అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలంలో ఆయన ఆలయ వాస్తు శిల్పానికి ప్రాధాన్యత పెంచి విజయనగర రాజులు కళాపోషణకు ఆలయ నిర్మాణం తలమానికగా నిలిచింది. కృష్ణదేవరాయల గారి కాలంలో ఈ గుడి ఎంతో అభివృద్ధి చెందినట్లు కూడా పురాణాల్లో ఉంది. చరిత్రలో ఉంది. ఆలయ విశిష్టత అయితే ఇదే అండి నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చాలా వరకు కావిడలు మోస్తారని, కావిడకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని, ఇలా చాలా ఉంది ఈ విశిష్టత. అది అంతా నాకు సరిగా తెలియదు. ఇంతవరకు అయితే నాకు తెలుసండి. గుడి పైకి వచ్చిన తర్వాత ఇదైతే ఎంట్రన్స్. పైకి వచ్చిన తర్వాత మనకి పెద్దగా షాపులు ఏమీ కనిపించవు. అలాగే కొబ్బరికాయలు కానీ ఇలాంటివి ఏమీ కనిపించవు. కింద వచ్చేసరికి ఎంట్రన్స్లోనే మనకి కాలు నొప్పులు తగ్గుతాయి, మోకాలు నొప్పులు తగ్గుతాయి అని చెప్పి ఒకటి మనకి స్టీల్ లాగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించింది అనుకుంటాను. ఇవన్నీ అమ్ముతుంటారు. పైన దొరకవు అది ఇది అని. అలా ఏమి ఉండదు. అవన్నీ ట్రాష్ అండి. అలా ఏమీ ఉండదు. ఏదైనా కొంటే కాలు నొప్పులు తగ్గుతాయి, అవి ఏమీ ఉండదని నా అభిప్రాయం. పైకి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఇది దిగేటప్పుడు అండి. వెళ్ళేటప్పుడు ఇదంతా పచ్చగా చూసారు కదా ఎంత బాగుందో. పైన గుడిలోకి వెళ్ళిన తర్వాత ఒక అమ్మవారే కాకుండా మనకి చాలామంది దేవుళ్ళు కనిపిస్తారు. అయితే ఇప్పుడు గుడిలో కూడా వ్యాపారం పెరిగిపోయిందండి. గుడిలోకి వెళ్ళగానే హారతి పళ్ళెంలో 20 రూపాయలు వేయగానే ఫస్ట్ పసుపు కుంకుమ లాంటి ప్యాకెట్ ఇచ్చారు. సరే, అది కామన్గా ఇచ్చారనుకున్నాను. బట్ ఎక్కడైతే డబ్బులు వేస్తున్నారో అక్కడ ఏదో ఒకటి చేతిలో పెడుతున్నారు. అలాగే ఈ మాలల గురించి చెప్తానన్నాను కదండి. ఈ మాలలు వచ్చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో లేదా వీఐపీలకు కనిపించాలనుకుంటారో వాళ్ళకి అడిగి వేపించుకునే వాళ్ళు ఉంటారేమో తెలియదు కానీ అందరికీ తెలిసి తెలియని వాళ్ళే అందరికీ మెడలో వేసేసి అమౌంట్ అడిగేసి దండలు ఖాళీ అయిపోయినాయి, ఇంకొక దండే ఉంది, 2 దండలు ఉన్నాయని గుడిలోనే అలా మాట్లాడుతూ ఉంటే వ్యాపారం లోపల జరుగుతున్నట్టుంది తప్ప దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళినట్లేదు. మాకైతే తెలియదండి. జస్ట్ ఆ గుడి ఆచారం అనుకున్నాము. తెలిసినా చేయగలిగింది ఏమీ లేదండి పబ్లిక్గానే వ్యాపారం జరుగుతున్నప్పుడు. కానీ
ప్రశాంతంగా పోయి రావడమే. వాళ్ళు ఎలా ఉన్నా సరే గుడి బావుంది. చుట్టుపక్కల అయితే గనక ఆ కొండ ప్రాంతం చాలా పచ్చగా, మంచిగా ఆహ్లాదంగా ఉందండి. మనసు నిండిపోతుంది అది చూస్తుంటే గనక. ఇంక మనం కొనుక్కోదగ్గవి చిన్న పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు, అలాగే చిన్నప్పుడు మనము పారాని వేయించుకుంటాం గదా! చేతులకి రూ. 50 పర్ హ్యాండ్. ఇలాంటివి చిన్న చిన్నవి తప్ప పెద్దగా కొనడానికి కూడా ఏమీ లేవు కొండపైన. అండ్ తినడానికి ఫ్రూట్స్ ఇవి చాలా తక్కువ ఉంటాయి. ఇంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు.